ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డిని 2024 ఎలక్షన్స్లో ఇంటికి పంపించింది ప్రధానంగా అని చెప్పుకుంటున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక్కొక్కటి తవ్వుకుంటా వస్తుంటే బౌండరీ స్టోన్స్ కోసం ఏకంగా 700 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించిన పరిస్థితి ఎలా చూడొచ్చు సార్? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని ఇలా వృధా ఖర్చులు చాలా చేశారు. ఈ అంశం మీద ఏ విధంగా స్పందిస్తారు మీరు? చెప్పేదేముంది, స్పందించేదేముంది? ప్రజలు ఆల్రెడీ స్పందించేశారు రాధాకృష్ణ. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎమ్మెల్యేల కాడికి, ఎంపీల కాడికి, జర్నలిస్టుల కాడికి, మేధావుల కాడికి వాళ్ళకి స్పష్టంగా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రతాపం అంతా ఆ రోజు చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఉండే పాశుపతాస్త్రం ఏంది? ఓటు. ఓటు. ఇంకేమన్నా ఆయుధం ఉందా? లేదు. కొన్ని వాడిని ఏదన్నా చేయాలనుకుంటే మధ్యలో పోలీసు వాళ్ళు వస్తారు. ఆ పోరంబోకోలకి వీళ్ళు అడ్డం ఉంటారు మధ్యలో. అందువల్ల పోలీసు వాళ్ళు లేకపోతే ఇంట్లో నుంచి గడపమాన దాటలేరు. వీళ్ళ బతుకులు ఏంటంటే పోలీసు వాళ్ళు లేకపోతే బయటికి రారు. అందువల్ల ఏంటంటే ఈ పోలీసు వాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు. నీకిది నాకిది అంటారు. అట్లా అని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా నాకిచ్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి పౌరుడు, ఇక్కడ కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన పెట్టండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది అన్నప్పుడు కొంచెం విజ్ఞత జ్ఞానం ఉన్నోడు, దేశం మీద ప్రేమ ఉన్నోడు, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడు, పైన కన్న తల్లిదండ్రుల మీద కానీ ప్రేమ ఉంటే ప్రతి ఓడు కళ్ళ మీద నీళ్ళు పెట్టుకున్నారు. నా రాష్ట్రం ఏంటి ఇలా అయిపోయింది? 9,74,000 కోట్ల రూపాయల అప్పు. ఒక చిన్న క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని ఇంటూ 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి మళ్ళీ ఎంత అమౌంట్ వస్తుంది ఒకసారి ఊహించుకోండి. అసలు అంటే ఒక్క ఏడాదికి ఇంట్రెస్ట్ రూపంలోనే, కేవలం ఇంట్రెస్ట్ రూపంలోనే చాలామందికి అర్థం కావటం లేదు ఈ స్టాటిస్టిక్స్ లెక్క. మీకు 10 లక్షల కోట్లకి 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే 85,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎంత? 85,000 కోట్ల రూపాయలు వడ్డీ. ఓన్లీ ఇంట్రెస్ట్. ఓన్లీ ఇంట్రెస్ట్ నీ కళ్ళ ముందు అవపడుతుంది కదా. 8.5% తక్కువ. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు? 10.5 కూడా తెచ్చున్నాడు ఒక్కొక్క మూమెంట్లో. ఏ బ్యాంక్ కోడ్ కూడా ఇవ్వరు. ఈవెన్ అర్కో తీసుకున్నా, అర్కో రుణాలు తీసుకున్నా, ఇప్పుడు మనకి జైకా ఉంది, అది జపాన్ కోఆపరేషన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకున్నా, మీరు ఏ సంస్థ నుంచి అంటే ఏ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చినా 8.5% తక్కువ వీళ్ళకి డబ్బులు రావు. అంతకు తక్కువ రానే రావు, ఏ ప్రభుత్వానికి రావు. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రావు. అంటే ఇప్పుడు నేననేది బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టకపోవటానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే. 85,000 కోట్ల రూపాయలు వడ్డీలకు చెల్లించాల్సినటువంటి దుస్థితి. దాని తర్వాత ప్లేస్లో వేజెస్ అంటాం, శాలరీస్ ఉంటాయి. ఈ శాలరీస్ మొత్తం తీసుకుంటే ఎంప్లాయీస్ శాలరీస్ అన్ని వర్గాలు, అంటే కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ దాదాపు 12.5 లక్షల మంది ఎంప్లాయీస్ అంటారు. వీళ్ళందరికీ 1వ తేదీ జీతం ఇవ్వాలా. ఇది మొత్తం కలిపి దాదాపుగా ఒక 90,000 కోట్ల పైన అవుద్ది. అయిపోయింది. ఇప్పుడు నీకు శాలరీస్ 90,000 కోట్లు పైన పోయింది, ఇంకోటి వడ్డీ రూపంలో 85,000 కోట్లు పోయింది, 1,75,000 కోట్లు అక్కడికి పోయింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? దాన్ని ఇంకా రోడ్లేం పోయాలా, ఇళ్ళేం కట్టాలా, ప్రాజెక్టులేం కట్టాలా, సామాజిక భద్రతా పింఛన్స్ అని ఉంటాయి. ఈ సామాజిక భద్రతా పింఛన్స్ 36,000 కోట్లు సంవత్సరానికి ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సామాజిక భద్రతా పింఛన్స్. ఇంక డబ్బులే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లేం పోయాలా, డ్యాములేం కట్టాలా, ఎక్కడుంది డబ్బులు? ఎక్కడుంది? పోనీ స్టేట్ మొత్తానికి వచ్చే రెవెన్యూ ఆదాయం ఎంత? స్టేట్ రెవెన్యూ ఆదాయం ఎంత? స్టేట్కి ఒక ఆదాయం ఉంటుంది, సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం కలుపుకొని బడ్జెట్ 2 కలిపి పెడతారు. స్టేట్ ఆదాయము, సెంట్రల్ ఆదాయము 2 కలిపినా కూడా 2,70,000 కోట్లు దాటటంలే. ఇంక పీక్ కట్టలు కట్టేది ఏందేడా అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రణాళికాబద్ధంగా పరిపాలన చెయ్యాల. నేను అందుకే చెప్తా, ఏ ప్రభుత్వానికైనా, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్కైనా
ట్రిబుల్ ఫార్ములా చెప్తా నేను. దీన్ని ఇంప్లిమెంటేషన్ కానీ చేయకపోతే ప్రజలు నష్టపోతారు, అంతిమంగా నిరుద్యోగ యువత నష్టపోతారన్నమాట. అప్పుడు నీకు ట్రిబుల్ ఫార్ములా ఏం చెప్తున్నాను, ఒక 33% సంక్షేమానికి వాడండి, 33% ఆల్ అంటే హైకోర్టు పవర్ఫుల్ ఎవరు, హైకోర్టు జడ్జి గారు, తర్వాత మన రాష్ట్ర అత్యున్నతమైన వారు గవర్నర్ గారు, వాళ్ళకి మించి జీతాలు ఎవరికి ఎక్కువ ఉండవు కదా, దాని తర్వాతే కదా చీఫ్ సెక్రటరీ కూడా. అక్కడ మొదలు పెట్టుకొని ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతి ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ వరకు కూడా 33% జీతాలు పెంచకుండా ఉండకూడదు. నా ఫిలాసఫీ ఇది. 33% సంక్షేమం చేయండి, 33% ఏమో ఆల్ కైండ్ ఆఫ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి ఖర్చులు, ఈ గవర్నర్ ఖర్చులు ఇవన్నీ కలిపి కూడా 33% దాటకూడదు. ఇంకొక 33% అభివృద్ధి, 1% దేనికి, ఆ 1% ఏదంటే ఎవరికన్నా దానం చేయాలనుకున్న దానికి పెట్టుకోండి. కాబట్టి ఈ ట్రిబుల్ పాలనాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా. రాష్ట్రం ఆదాయం అంతా కొంత ఎంప్లాయీస్ తినేసి, కొంత సంక్షేమ పథకాలు తినేసి ఇంకా అభివృద్ధి చేసుకోకపోతే రాష్ట్రానికి ఆదాయం ఏడి నుంచి వస్తుంది? ఒక వస్తువును ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఆదాయం వస్తుంది, మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఆదాయం ఎట్లా వస్తుంది? పోనీ కొత్త పరిశ్రమలు రావాలా, ఎలా వస్తాయి కొత్త పరిశ్రమలు? మీరు చెప్పండి రాధాకృష్ణ గారు, ఏముంది మీ దగ్గర ఐడియాలజీ? కొత్త పరిశ్రమలు ఏమన్నా మన అత్తారింటికి దారేదంటే వస్తారా ఏంది? అత్తారింటికి దారేది, అత్తారింటికి వస్తే ఏమిస్తారో ఇది ఫిలాసఫీ. రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి, తమిళనాడు పోటీ పడద్ది, కర్ణాటక పోటీ పడద్ది, తెలంగాణ పోటీ పడుతుంది, అన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి. నూతన పరిశ్రమ రావాలనుకున్నప్పుడు మాకేం రాయితీలు ఇస్తారు? మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దాని మీద కస్టమ్ డ్యూటీ పడుతుంది. ఆ కస్టమ్ డ్యూటీ రాయితీ ఎంత ఇస్తారు? పోనీ అది అడుగుతారు కంపెనీలు, ప్రధానంగా అడిగేది. తర్వాత మాకు పవర్ ఇస్తారు, మాకు ఎన్నేళ్ళు రాయితీతో పవర్ ఇస్తారు, ఒక 10 years అడుగుతారు, 5 years. వాళ్ళు ఎంత గుంజాలి అంత గుంజుతారు. మీ దగ్గర మేము ఇండస్ట్రీ పెడతాం, మీ కుర్రోళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, కాబట్టి మాకు కస్టమ్ డ్యూటీ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, ఏదన్నా పెద్ద పరిశ్రమ చేసినప్పుడు కస్టమ్ డ్యూటీ మాకు రిబేట్ ఇవ్వమని అడుగుతారు. తర్వాత విద్యుత్ ఛార్జీల్లో 50% సబ్సిడీ అడుగుతారు. ఇట్లా గొంతమ్మ కొడతారు, వాటర్ ఫ్రీగా ఇవ్వమని అడుగుతారు, మాకు రోడ్లు ఫ్రీగా పోసి ఇవ్వమని అంటారు. అట్లాంటి గొంతెమ్మ కోరికలన్నీ ఎవరైతే అధికంగా ఇస్తారో ఆ రాష్ట్రంలో పెడతారు. మానవ వనరులు చూసుకుంటారు. అవన్నీ అభివృద్ధి చెయ్యాలంటే ప్రతి రూపాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టాలా. ఏం చచ్చిపోతారా మీ ఎమ్మెల్యేలకు జీతాలు లేకపోతే? నేను డైరెక్ట్ అడుగుతుండా, ఏం మీరు కోటీశ్వరులు కదా? 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలైన మగవాళ్ళకి మీకెందుకు రా భయ జీతాలు అని నేను అడుగుతుండా. పోనీ కొంతమంది ఉంటారు ఏమి లేనోళ్ళు, ఎస్సీ ఎస్టీలు, కొంతమంది అసలు తిండికి లేని వాళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యి ఉండరు, గుమ్మడి నర్సయ్య గారు అలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు జీతాలు తీసుకున్నా సరే గానీ, మీరు రాష్ట్రం మీద ప్రేమ ఉండి, మీ కన్నతల్లి మీద ప్రేమ ఉండి, ఒక్కోడు 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలని మీకు జీతాలు ఎందుకు? ఆ జీతాల డబ్బులన్నీ రాష్ట్రం మీద అంత ప్రేమ గారిపోతా ఉంటే సంఘటిత నిధికి రిటర్న్ ఇచ్చేసేయండి. సార్ మాకు జీతాలు వద్దు 5 ఏళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అంటే ఒక బిల్డింగ్ అయితే వస్తుందిగా. సార్ చాలా వాలిడ్ పాయింట్ సార్, చాలా వాలిడ్ పాయింట్ సార్. నిజంగా ఐ అప్రిషియేట్ యూ సార్. ఇప్పుడు దాకా ఇలాంటిది నిజమే సార్. నాకు కూడా 2.5 ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకి ఇప్పుడు కొంతమంది రాను కూడా రావట్లేదు. కేసీఆర్ కి జీతం అవసరం సార్, లేకపోతే ఇంకొకరికి XYZ వాళ్ళకి అవసరం. 1000 కోట్లకి ఇల్లు వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఒక్కొక్కటి 1000 కోట్లు కొట్టేసుకుంటారు, దాంట్లో డౌటే లేదు. ఆ లెక్క చెప్పమన్నా నేను చెప్తా. వీళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయం అంతా ప్రజాసేవ కానే కాదు రాధాకృష్ణ, మర్చిపోండి. రాజకీయం అనేది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ఈ రోజు భారతదేశంలో రాజకీయంలో ఉన్నంత బిజినెస్ ఏ రంగంలో లేదు. కాబట్టి అక్కడ ప్రజల సంపద గుప్త నిధి ఉంది. సెంట్రల్కి వచ్చేళ్ళకి 48 లక్షల కోట్ల బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్. అంటే ప్రజలందరూ వివిధ పన్నుల రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, సేల్ ట్యాక్స్ అనుకోండి, అది ఏ ట్యాక్స్ అన్నా అనుకోండి, మీరు కార్పొరేట్ ట్యాక్స్ అనుకోండి, ఏదన్నా వేసుకోండి, మొత్తం అయితే 48 లక్షల కోట్ల డబ్బు ఉందిగా. సంవత్సరానికి ఖర్చు పెట్టేయాలా. నువ్వు రోడ్లు పోసుకుంటావా, బిల్డింగ్లు కట్టుకుంటావా, ఎయిర్పోర్ట్లు కట్టుకుంటావా, డిఫెన్స్ ఉంటావా, మిల్ ఏమన్నా చేసుకో, డబ్బు అయితే ఖర్చు చేయాలి. అట్లాగే రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఈరోజు తెలంగాణ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న 2,70,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఖర్చు పెట్టాలా. నువ్వు జీతాలు ఇచ్చుకుంటావో, నువ్వు దొబ్బి తింటావో, ఆడ గొప్ప నిధి ఉంది, అది ప్రజల సొమ్ము, దాన్ని ఎలా నాకెయ్యాలా?